నా నగలు, నా డబ్బు, నా ఇల్లు, నా ఆస్తి, నాకు ఇవే చాలమ్మా, ఇక ఏది వద్దమ్మా. హాయ్ రోజీ. హాయ్ జూలీ. ఎప్పుడు నీకు నీ డబ్బు, నీ నగలు, నీ ఇల్లు, నీ ఆస్తేనా? దేవుని మందిరానికి రావా? ఎందుకు వచ్చిందిరా నాయన, ఇవ నాకు సోది చెప్తుంది. పో మా జూలీ ఇచ్చుకో, చెప్పొచ్చావులే. స్తుతి 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 స్తోత్రం 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 అయ్యా. బైబిల్ చదువుతుండగా నువ్వు నాకు తోడుగా ఉండు నాయన. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. స్తుతి 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 స్తోత్రం 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 అయ్యా. నేను నీ బైబిల్ చదువుకున్నాను నాయన. దీంట్లో ఉండే మర్మం నాకు తెలియజేయమని వేడుకుంటున్నాం నాయన. అలాగే రోజు నీ జ్ఞాపకం చేసుకో నాయన. తనకి మారు మనసు దయచే, తన మందిరానికి వచ్చేటకు సహాయం చేయమని వేడుకుంటూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. తలకాయ నొప్పిగా ఉంది, డాక్టర్ని పిలిస్తే బాగుంది. డాక్టర్ గారు, తలకాయ నొప్పిగా ఉంది, కాస్త చూడండి. సరే అమ్మా. ఓ మై గాడ్, మీకు బ్రెయిన్ ట్యూబర్ ఉందమ్మా. అయ్యో డాక్టర్ గారు, ఇప్పుడు వెళ్దాం మరి. ఇప్పుడు మేమైతే ఏం చేయలేము, మీకు కొన్ని మందులు ఇస్తాం, అవే వాడండి. సరే డాక్టర్ గారు. స్తోత్రం 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 యేసయ్యా తండ్రి ప్రభువా నాయనా. హాయ్ జూలీ. హాయ్ 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 జూలీ. వందనాలు అయ్యా. అరే వందనాలు. వందనాలు జూలీ. ఏమైంది డాక్టర్ గారు, ఏమో అన్నారు కదా? చెప్పారు అయ్యారు. సింకేనా? మనం దేవునితో ప్రార్థన చేద్దాం, తగ్గిపోతుంది. శుద్ధి 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 అయ్యా. రోజుని జ్ఞాపకం చేసుకో అయ్యా. దొంటి మంది నుంచి తగ్గి అయ్యా, ఆమె. రోజు నువ్వు కూడా ప్రార్థన చేసుకో. సరే అయ్యగారు. ఏమైంది రోజు, ఆరోగ్యం బాగాలేదంట? అవును జూలీ, డాక్టర్ గారు బ్రెయిన్ ట్యూమర్ ఉందని చెప్పారు. అవునా, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు పర్లేదు, బాగానే ఉంది. ఒక ప్రేయర్ చేసుకొని ఒకసారి డాక్టర్ కాడికి వెళ్ళి చూపించుకో. అలాగే రోజీ. డాక్టర్ గారు, ఒకసారి ఎలా ఉందో చూడండి. నేను చెప్పంగా అమ్మ, తగ్గించలేము అని. ఇప్పుడు పర్లేదు డాక్టర్ గారు, ఇప్పుడు బాగానే ఉంది, ఒకసారి చెక్ చేయండి. సరే అమ్మ.
ఓ మిరాకిల్, మీకు బ్రెయిన్ ట్యూబర్ తగ్గిపోయిందమ్మా. ఓ, అవునా, దేవునికి స్తోత్రం. ఇది మా వల్ల కాకపోయినా మీ దేవుడు వల్ల అయిందమ్మా. అవునా డాక్టర్ గారు, సరే. ఇప్పుడు నేను దేవునికి నా బ్రెయిన్ ట్యూమర్ తగ్గిపోతే నేను దేవునికి నా నగలు, నా డబ్బు, నా ఆస్తి, నా ఇల్లు అంతటిని ఇచ్చేస్తానన్నానే. మరి ఇప్పుడు ఎలా ఐడియా? దేవునికి 20 లక్షల నగలు 200కి ఇస్తే అప్పుడు 20 లక్షలు నాకు, 200 దేవునికి. పేపర్ ప్రకటన ఇస్తే బాగుంటుంది. 20 లక్షల నగలు 200కి ఇస్తాను అన్నారు కదా, వచ్చాం. అవును, కొంటారా? కొంటాం. ఎంత? 20 లక్షలు. 20 లక్షలు ఎవరైనా కొంటారా? నా నగలు అంటే అంతే మరి, కొంటే కొనరు, లేదంటే లేదు. నువ్వు కాకపోతే దేశం మీద చాలా మంది ఉన్నారు. సరే, రేపు పొద్దుగాల వస్తాం. సరే, రేపు పొద్దుగాల వరకు డబ్బులు తీసుకొని సిద్ధంగా ఉండు. రేపు పొద్దుగాల ఇస్తాను నగలు. నిద్ర వస్తుంది, కాసేపు ఆడుకుంటా. ఇల్లు చాలా బాగుంది. ఇంత డబ్బా, ఇంత నగల రోజు నా పంట పండింది. అమ్మ, డబ్బులు తీసుకొని వచ్చాం. ఒక్క నిమిషం ఉండండి, చూస్తాను. వచ్చే చుట్కీ డబ్బులు నగలు ఉన్నాయో చూసిరా పోవి. అమ్మగారు, నగలు డబ్బులు అవుపిస్తలేవు అమ్మగారు. మంచిగా చూసిరా పో. మంచినే చూసిన అమ్మగారు, అవుపిసలు ఎవడో ఎత్తుకపోయే ఉంటాడు. అయ్యా అయ్యా, నగలు డబ్బులు కనబడడం లేదయ్యా. అయితే మేము వెళ్తున్నాం. అయ్యో దేవుడా, ఇప్పుడు ఏం చేసేది? నా డబ్బులు నగలు వెళ్ళిపోయాయే. ఏసయ్యా, నేను నీకు డబ్బులు ఇవ్వలేదు ప్రభా, నాకు అందుకే ఈ శిక్ష పెట్టావా? చూసావా రోజీ, నువ్వు దేవుణ్ణి మోసం చేద్దాం అనుకున్నావు, కానీ నువ్వే మోసపోయావు. ఇక మీదటైనా దేవుని మందిరానికి వచ్చి మారు మనసు పొందు. అలాగే జూలీ, ప్రతి వారం నేను దేవుని మందిరానికి వచ్చి ఇప్పటి నుంచి దేవుని మోసం చేయక భక్తిపరురాలుగా ఉంటాను. జూలీ, జాబ్ వచ్చింది. అవునా, ఏం జాబ్? సాఫ్ట్వేర్ జాబ్. అవునా, దేవునికి స్తోత్రం. వందనాలు గారు. వందనాలు ఫస్ట్ గారు. వందనాలు జూలీ. వందనాలు జూలీ. నువ్వు దేవుని మోసం చేద్దాం అనుకున్నావు, కానీ నువ్వే మోసపోయినావు. ఇక మీద నుంచి మందిరానికి వచ్చి మారు మనసు పొందు. అలాగే అయ్యగారు.
ఈ నాటిక ద్వారా మనం రోజీ వలే గాక జూలీ వలె దేవుని యందు భయభక్తులు కలిగి మనం దేవుణ్ణి మోసపరచాలనుకున్నప్పుడు రోజీ